मा गच्छस्त्वमितस्ततो गिरिशवो मय्येव वासं कुरु स्वामिन् आदिकिरातमामगमनः कान्तारसीमान्तरे वर्तन्ते बहुशो मृगा मदजुषो मात्सर्यमोहादयः तान् हत्वा मृगया विनोदरुचिता लाभं च सम्प्राप्यसि। ఇందులో శమం గురించి అంటే ఈ మనో నిగ్రహం చేయడం గురించి ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాడు భక్తుడు. భగవంతుడు ఆయన కిరాతకుడుట, ఆది కిరాతక అని చెప్తున్నాడు. ఆది కిరాతక అంటే మహాభారతంలో అర్జున్ని పరీక్షించడానికి శివుడు కిరాతకుడు వేషంలో వస్తాడు. వాళ్ళిద్దరికీ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధాన్ని కిరాతార్జునీయం అంటారు. ఈ చిన్న సంఘటన మీద చాలా శ్లోకాలతోటి విస్తారమైనటువంటి గ్రంథాన్ని భారవి అనేటటువంటి ఒక కవి రాశారు. కాబట్టి కిరాతకుడిగా నీకు వేట మీద మక్కువ ఎక్కువ ఉంటుంది. వేటకి వెళ్ళి అక్కడ జంతువుల్ని చంపాలంటే ఎంతో ఆసక్తిగా ఉంటుంది. కాబట్టి నీకు వేటాడేటటువంటి చక్కటి ప్రదేశాన్ని నేను చూపిస్తాను. ఆ ప్రదేశానికి వచ్చి వేట నువ్వు చేసినట్టయితే నీకు ఎన్నో జంతువులు నీకు ఆ వేటకి దొరుకుతాయి. ఆ ప్రదేశం ఇదిగో నా మనస్సు. నా మనస్సులో ఈ మనస్సు అనేటటువంటి అరణ్యంలో నువ్వు కానీ ప్రవేశించినట్టయితే దాంట్లో అనేక క్రూర మృగాలు ఉన్నాయి. వాటినన్నిటినీ హతమార్చి నీ యొక్క వినోదాన్ని నువ్వు ఏర్పరచుకో. ఆ వేట అనేటటువంటి వినోదాన్ని నువ్వు చాలా సులభంగా అందుకోవచ్చు. నీకు ఆ వినోదం వస్తుంది, నాకేమో ఈ మనస్సు అంతా కూడా శుద్ధమైపోతుంది అని ఈ విధంగా చెప్తున్నాడు. ఇందులో శమం అంటే ఆ మనోనిగ్రహం కోసం ఆ భగవంతుడి యొక్క ఆనుకూల్యతను కోరుతున్నాడు అనమాట. ఈ చిత్త ఏకాగ్రత అనేది చాలా ముఖ్యమైనది. ఈ చిత్తంలో ఉండేటటువంటి ఆ సమతుల్యత, ఏకాగ్రత చాలా ముఖ్యం. పతంజలి యోగ సూత్రాలు విలువలు చెప్తాయి. ఏకాగ్రత, మన ప్రశాంతత ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. యోగ చిత్తవృత్తి నిరోధ అంటారు పతంజలి. సర్వ వేదాంత సిద్ధాంత సారహ అని శంకర భగవత్పాదులు చాలా విస్తారమైనటువంటి గ్రంథాన్ని రచించారు. అందులో మొదటి 240 శ్లోకాలు సాధన చతుష్టయం గురించి చెప్తాయి. అవి కూడా ఎక్కువగా శమం గురించి మాట్లాడతాయి. ఇంకా 13వ అధ్యాయం గీతలో మనకి విలువల గురించి వస్తుంది. అందులో కూడా మనస్సును నియమించడం అనేటటువంటి అంశం మీద అనేక విలువలు చెప్పబడతాయి. మనస్సును ఎవరైతే నియమిస్తారో, ఆ మనస్సుని ప్రశాంతంగా పెట్టుకుంటారో అటువంటి వాళ్ళు ఎటువంటి దుఃఖంలోనూ కూడా చెలించరు, ఎటువంటి సుఖంలోనూ కూడా విర్రవీగరు. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధ. అలా కాకుండా ఉంటే ఏదో 20 ఏళ్ల క్రితం నన్ను ఎవరో అవమానపరిచారు అని ఈ రోజు కూడా మనస్సు దొరుస్తూ ఉంటుంది. నాకు తెలుసు అలా ఉండకూడదని, కానీ నేను నిస్సహాయుణ్ణి. అందుకే భగవత్ కృప కావాలి. ఆ భగవంతుడు మన మనస్సుని పాలించాలి. భగవంతుడు రానంటే కష్టం కదా, అందుకని భగవంతుడిని ప్రలోభ పెడుతున్నాడు.
ఆ భగవంతుడిని ఎలా ప్రలోభ పెడుతున్నాడు? ఇదిగో నువ్వు ఆది కిరాతకుడివి, నీకు వేటాడడానికి చాలా అనువైన ప్రదేశం నా మనస్సు. హే గిరీశ, అంటే ఆ హిమగిరి యందు ఉండేటటువంటి ఓ మహాదేవ, స్వామిన్ అనాది కిరాత, హే స్వామి ఆది కిరాతక, మామక మనః కాంతార సీమాంతరే, నా మనస్సు అనేటటువంటి కీకారణ్యంలో ప్రవేశించు. సీమాంతరే అంటే సరిహద్దులు. త్వం ఇతస్తతః మా గచ్చ, నువ్వు ఇక్కడ అక్కడ అంటూ వెళ్ళకు. నీకు అనువైన ప్రదేశం ఎక్కడో లేదు, నా దగ్గరే ఉంది. మయ్యేవ వాసం కురు, నా మనసులో వాసం చేయి. ఎందుకు వాసం చేయాలి? బహుశః మృగాః వర్తంతే మదజుషో అంటున్నాడు. అక్కడ చాలా క్రూర జంతువులు, మదపుటేనుగులు ఉన్నాయి. వాటినన్నిటినీ నువ్వు హతమార్చి నువ్వు నీ వినోదాన్ని తీర్చుకో. ఈ క్రూర జంతువులు అంటే ఏమిటి? నా మనసు చాలా క్రాంకీగా బిహేవ్ చేస్తోంది. ఒకరోజు డిప్రెషన్లో ఉంటుంది, ఒకరోజు మూడ్ ఆఫ్ అయిపోతుంది, ఒకరోజు సడన్గా కోపం వచ్చేస్తుంది. ఎందుకు కోపం వస్తుందో తెలియదు, ఎందుకు ఆవేదన వస్తుందో తెలియదు. ఇటువంటి ఈ మనస్సుని నువ్వు ప్రవేశించి ఆ మనస్సులో ఉండేటటువంటి మాత్సర్య మోహాదయ, మాత్సర్యము, మోహము, క్రోధము, కామము, ఇటువంటి క్రూర మృగాలు ఎన్నో ఉన్నాయి. వాటిని తాన్ హత్వా, వాటిని చంపి, మృగయా వినోద రుచిత, మృగయా వినోద రుచిత అంటే ఆ వేటలో ఉండేటటువంటి ఆనందాన్ని, లాభంచ సంప్రాప్స్యసి, ఆ ఆనందాన్ని, దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనాన్ని నువ్వు అనుభవించు. అంటే దీనివల్ల రెండు లాభాలు. ఒకటి, ఆ శివుడికి ఆ వేటలో వచ్చేటటువంటి ఆనందము, నాకు ఇక్కడ ఉండేటటువంటి ఈ మోహము, మదము, మాత్సర్యము ఇవన్నీ కూడా మొత్తం క్లీన్ అయిపోయి, ఈ మనస్సు ప్రక్షాళనం అయిపోయి, మనస్సు ఎప్పుడైతే ప్రక్షాళనమైందో నాకు ప్రశాంతత, ఆనందము దొరుకుతుంది. ఈ విధంగా ఈ భక్తుడు కోరుకుంటున్నాడు. తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాస్ తేమయి సంతు తేమయి సంతు అని మనకి ఆ శాంతి పాఠంలో వచ్చింది. ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణ చక్షుశ్రోత్ర మధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మమా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాస్ తేమయి సంతు తేమయి సంతు. అంటే ఈ ఉపనిషత్తు అనేక ధర్మాలు చెప్తోంది. ఆ ధర్మాలన్నీ నేను పాటించాలంటే నాకు ఎంతో మనోశక్తి కావాలి. ఆ మనస్సు నిలకడగా ఉండలేదు. కాబట్టి ఆ మనస్సుని సమాధానపరిచి, ఆ మనస్సుని ఆ ధర్మాల వైపు నడిచేటట్టుగా చేసే బాధ్యత నీదే. తదాత్మని నిరతే, ఈ ఉపనిషత్తు బోధించేటటువంటి ధర్మాన్ని అనుసరించేటట్టుగా ఈ మనస్సుని సమాధానపరిచేటటువంటి బాధ్యత నీదే అన్నట్టుగా ఈ మంత్రంలో ఆ భగవంతుడిని కోరుతున్నాడు.